మేలు చేయువారు దేవుని సంబంధి. యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. షాల్ వి ప్రే? పరిశుద్ధుడా ప్రభా, ఈరోజు ఉదయం మీ పాదాల దగ్గరికి వస్తూ 3వ యోహానులో 1వ అధ్యాయం ప్రభా, 3వ యోహాను పత్రికలో ఈ 1వ అధ్యాయం ఉన్నటువంటి పత్రికలో 11వ వచనంలో రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా, పైకెత్తుతున్నాను. అదేమనగా, మేలు చేయువారు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి చూచినవాడు కాడు. మేలు చేయువాడు దేవుని సంబంధి. అవును ప్రభా, మేలు చేసేవాడు ఎప్పుడు కూడా దేవుని సంబంధిగానే ఉంటాడు. ఎందుకంటే మేలు చేసేవాడు దేవుడు కనుక, దేవుడు ఆ మేలు చేసేవారు ఒప్పుకున్నారు కనుక, దేవునికి నీకు ఒప్పుకున్నారు కనుక ప్రభా, మాకు మేలు చేయటానికి వారిని వాడుకున్నావు కనుక నీ సంబంధి. కానీ కీడు చేయువారు దేవుణ్ణి చూచిన వారు కాదు. అవును ప్రభా, నిన్ను చూసిన వారు ఎప్పుడు కూడా కీడు చేయాలని చూడరు. అందుకే ప్రభా, పాత నిబంధనలో నాయన దర్శనము కట్టు లేకుండా, దర్శనము లేని చోట, కట్టు లేనటువంటి పరిస్థితిలో ఉంటారు. అక్కడ దర్శనం లేకపోతే కట్టుబాటు లేకుండా ఉంటారట ప్రభా. ఐఎమ్ పారాఫ్రేసింగ్ లార్డ్. అంటే నాయన, మాటకి మాటగా నేను చెప్పడం లేదు, కానీ ఆ మాట నాకు అర్థమైనట్టు, నాకు అర్థమైన భాషలో నేను ప్రార్థనలో పైకెత్తుతున్నాను. అవును, దర్శనము లేని చోట ప్రభా, వారు కట్టుబాట్లు లేకుండా బరి తెగించి ప్రవర్తిస్తారు. అందుకే కీడు చేయువారు నిన్ను చూచిన వారు కాదు. అంటే వారు నిన్ను చూడలేదు కనుక ప్రభా, దర్శనం లేదన్నమాట. దర్శనం ఉన్న చోట మనుషులు భయంతో, భక్తితో, ప్రేమతో తోటి విశ్వాసులకి, పెద్దలకి, సేవకులకి గౌరవిస్తూ, సన్మానిస్తూ వారు లోబడతారు. అందుకే మేలు చేయటానికి ప్రయత్నిస్తారు. కానీ దర్శనం కానీ లేకపోతే ప్రభా, వారు కీడు చేస్తారంటే లోకంలో ఉన్నవారందరూ కూడా కీడు చేసేవారు దర్శనం లేనివారే. ఎందుకంటే నీ దర్శనం ఉంటే మేలు చేయటానికే ప్రయత్నిస్తారు, కానీ కీడు చేయరు. కీడు చేసేవారు అందరూ కూడా అపవాది సంబంధులు. అపవాది సంబంధులు మేలు చేయటానికి మాత్రం ప్రయత్నించరు కదా ప్రభా. ఎస్ లార్డ్, నీ మాట ఎంత సత్యం ప్రభా. మేము గ్రహించక, వీళ్ళు ఎందుకు మాకు హాని చేస్తున్నారా, ఈ బంధువులు ఎందుకు మాకు తలుపులు తీయలేదా, ఈ బంధువులు ఎందుకు మమ్మల్ని విసర్జించారు, త్రోసివేశారు, తృణీకరించారు, ఈ స్నేహితులు ఎందుకు మమ్మల్ని విడిచిపెట్టారు అనుకుంటాం. వారు నీ సంబంధులు కాదు. నీ దర్శనం వారికి లేదు. దర్శనం ఉన్న మాకు మేలు చేసేవారైతే తప్పకుండా నీ దర్శనం పొందుకున్నవారు కనుక మాకు మేలు చేస్తారు. ప్రభా, ఈ ఉదయం ఈ గొప్ప సత్యాన్ని మాకు బయలుపరిచారు నాయన. మాకు ఒకవేళ నిన్ను ఇంకా నమ్మకపోయినా మేలు చేస్తున్నటువంటి వారు నీ మార్గంలో ఉన్నారు. ఆ రాత్రో ఆ పగలో నువ్వు వారితో మాట్లాడావు కనుక వారు నీ స్వరాన్ని ఆలకించకపోయినా వారు ఆత్మల్లో నువ్వు ప్రేరేపించావు కనుక మాకు మేలు చేయటానికి వారు ఇష్టపడ్డారు. అందుకే ప్రభా, వారిని కూడా రక్షించమని జ్ఞాపకం చేసుకోమని ఈ ఉదయం నీ పాదాల దగ్గరకు వచ్చి, ప్రభా, నిన్ను మేము దర్శించుకోవటానికి కాదయ్యా, ఆశపడి నీ దగ్గరికి వచ్చాం, కానీ నువ్వే మమ్మల్ని దర్శించావు. యు కాండెసెండెడ్ టు విజిటర్స్. నీవు తొంగి చూసి పోన్లే పాపం అని మమ్మల్ని కనికరించి మమ్మల్ని దర్శించినందుకు చేతులు జోడించి నమస్కరించి నీకు వందనాలు చెల్లిస్తూ, కంటిన్యూ టు డూ గుడ్ టు అస్ లార్డ్. మాకు మేలు చేస్తూ, మేలు చేసేవారిని ఇంకా లేపమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.